ఐపీఎల్ 2024లో మొత్తం 55 మ్యాచ్లు ముగిసాయి. బట్ స్టిల్ ఇప్పటికీ ప్లే ఆఫ్ రేస్ మీద ఒక క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అసలు ఏ టీం పక్కన కూడా క్యూ మార్క్ అనేది రాలేదు. అంటే ఇప్పటివరకు ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. కానీ మిగిలిన మ్యాచెస్ చూస్తే కేవలం 15 మాత్రమే ఉన్నాయి. అలాగే ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటికి వెళ్ళిన టీమ్స్ చూసుకున్నా ఒక్కటే ఉంది. ముంబై వాళ్ళు మాత్రమే కంటెన్షన్లో లేరు. బట్ మిగతా 9 టీంలు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఇంకా ఉన్నారు. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడం వల్ల మిగతా 9 టీంలు లాభపడ్డాయి. అఫ్కోర్స్ ముంబై వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో లేరు. బట్ స్టిల్ వాళ్ళకి లాస్ట్ ప్లేస్ పోయి 9వ ప్లేస్ వచ్చింది. అంటే వాళ్ళకు కూడా లాభం కలిగినట్టే కదా. సో వాళ్ళతో పాటు మిగతా 8 టీమ్స్ కూడా ఎస్ఆర్హెచ్ పరాజయం అనేది ఎంతో కొంత లాభం చేకూర్చింది. మెయిన్లీ ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే 3 టీంలు 12 పాయింట్ల దగ్గర స్ట్రక్ అయి ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు ప్రతి టీం యొక్క ప్లే ఆఫ్ అవకాశాల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ టీంకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ ఏంటి, ఎన్ని గెలవాలి, ఏం చేయాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ముంబై టీంకి అయితే ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు లేవు. వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 0%గా మారిపోయాయి. సో వాళ్ళ గురించి పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అయితే వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే కేకేఆర్ మరియు లక్నోతో ఉన్నాయి. సో 2 మ్యాచ్లో కేకేఆర్ మ్యాచ్ పక్కన పెడితే ముంబై టీం లక్నోని ఓడించాలి. అండ్ ఇలా కనుక చేస్తే మిగతా టీమ్స్కి చాలా ప్లస్ అవుతుంది. ప్లే ఆఫ్ రేస్లో ఎదురెదుతున్న ఆర్సీబీ లాంటి టీంకి బాగా ప్లస్ అవుతుంది. అలాగే సిఎస్కేకి చూసుకున్నా, ఎస్ఆర్హెచ్కి చూసుకున్నా వీళ్ళకి కూడా చాలా ప్లస్ అవుతుంది. సో ముంబై టీం ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ ఇంకా వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. అంటే ఇంపార్టెంట్ మ్యాచ్లో కనుక వాళ్ళు లక్నో టీం ఓడిస్తే పాయింట్స్ టేబుల్లో అనూహ్య మార్పులు జరుగుతాయి. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. సో జీటీ వాళ్ళు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు స్లైట్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 3 మ్యాచ్ల్లో కనుక వాళ్ళు గెలవగలిగితే వాళ్ళ పాయింట్స్ అనేవి 14కు వెళ్తాయి. అండ్ దెన్ వాళ్ళ నెట్ రేట్ ఇంప్రూవ్ చేసుకుని మిగతా టీంల ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ అవుట్ సైడ్ ఛాన్సెస్. వాళ్ళకి కేవలం 1.5% మాత్రమే పాసిబిలిటీ ఉంది. పైగా గుజరాత్ టీం యొక్క రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే సిఎస్కే, కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ 3 స్ట్రాంగ్ టీమ్స్ ఆడబోతున్నారు. సో ప్రజెంట్ ఈ 3 టీంలో కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్. అండ్ వీళ్ళతో మ్యాచ్లు ఆడి గెలవడం అది కూడా భారీ రన్ రేట్తో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మనమైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తే జీటీ టీం కూడా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఎస్పెషల్లీ వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా పూర్గా ఉంది. ఆ నెట్ రన్ రేట్తో వాళ్ళు క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. వీళ్ళతో కూడా సేమ్ టు సేమ్ గుజరాత్ టైటన్స్ లాంటి పరిస్థితే. వీళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 3 గెలిస్తే 14 పాయింట్స్ వరకు వెళ్తారు. అయితే బెటర్ విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర నెట్ రన్ రేట్ బాగుంది. -0.187గా ఉంది. అయితే వీళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ చూసుకున్న గట్టి టీమ్స్తోనే ఉన్నాయి. ముందు ఆర్సీబీతో ఆడతారు, ఆ తర్వాత ఆర్ఆర్ మరి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లు ఆడతారు. సో ఈ 3 మ్యాచ్ల్లో గెలవడం అంటే పంజాబ్ కింగ్స్కి అంత ఈజీ కాదు. ఎస్పెషల్ ఆర్సీబీ మరి ఆర్ఆర్ ఈ 2 జట్లు చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. బట్ ఎనివే వీళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి వీళ్ళకి ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 3% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అవి కూడా అవుట్ సైడ్ ఛాన్సెసే. ప్రాక్టికల్గా చూసుకుంటే పీబీకేఎస్ టీం కూడా క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. కానీ ఏదో ఒక మిరాకిల్ జరిగితే మేబీ క్వాలిఫై కావచ్చు. బట్ ప్రాక్టికల్గా ప్రజెంట్ ఉన్న ఫామ్లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇప్పుడు చెప్పుకున్న టీంల పరిస్థితే. జీటీ మరియు పీబీకేఎస్ లాగానే వీళ్ళకి కూడా 3 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా 3 గెలిస్తే 14 పాయింట్స్ వరకు వెళ్తారు. బట్ మిగతా 2 టీమ్స్తో పోల్చుకుంటే ఆర్సీబీ టీంకి బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫామ్ కూడా టాప్ నాచ్లో ఉంది. వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లో గెలిచారు. పైగా ఆర్సీబీ రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 జట్లతో తలపడబోతున్నారు. సో ఈ 3 వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. అండ్ గెలవగలిగితే పంజాబ్ కింగ్స్ ఆటోమేటిక్గా బయటకు పంపుతారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిస్తే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఛాన్సెస్ పోతాయి. ఇక సిఎస్కేని ఓడించిన ఆర్సీబీ టీంకి చాలా ప్లస్ అవుతుంది. మోస్ట్ నెంబర్ ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎల్ఎస్జీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఈ 3 టీంలలో ఏ ఒక 2 టీంలు వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లో కనీసం 2 అయినా ఓడిపోవాలి. సో ఇది తిరిగి లక్నో మరియు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళు 14 పాయింట్స్కి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిన టీం కాపడం ఆర్సీబీ టీంకి కష్టం. దీంతో ఆ మ్యాచ్లో ఓడిపోయిన టీం మరో మ్యాచ్ ఓడిపోవాలని చెప్పి ఆర్సీబీ టీం కోరుకోవాలి. అలాగే వీళ్ళు సిఎస్కే టీంని బీట్ చేయడంతో పాటు వాళ్ళు మరో మ్యాచ్లో ఓడిపోవాలని కోరుకోవాలి. సో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. వాళ్ళకి కేవలం 5% మాత్రమే పాసిబిలిటీ ఉంది. అది కూడా ఆర్సీబీ టీం చేతిలో పెద్దగా ఏమీ లేదు. సో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కోవాలని ఏదైనా మిరాకిల్ జరగాలి. వాళ్ళు తమకు మిగిలిన 3 మ్యాచ్ల్లో పెద్ద విక్టరీస్ కొట్టాలి. అలాగే మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా రావాలి. బట్ ఇవన్నీ జరగాలంటే చాలా కష్టమైన పని. సో ఫర్ ఆర్సీబీ, పీబీకేఎస్ మరియు జీటీ ఈ 3 టీంలకు కేవలం అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. పక్కాగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి మాత్రం లేదు. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళైతే కాస్త డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే డీసీ టీం 11 మ్యాచ్లు ఆడినప్పటికీ వీళ్ళైతే 10 పాయింట్లతో ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 3 టీంల కంటే ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు. సో డీసీ టీం కనుక తమకు మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే ఆటోమేటిక్గా 16 పాయింట్లు సాధించి రేస్లో ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ నెట్ రన్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్లో గెలవడం అంత సులువేమీ కాదు. ఎందుకంటే వాళ్ళ ఆర్ఆర్, ఆర్సీబీ మరియు లక్నో ఈ 3 జట్లతో తలపడాలి. అండ్ ఈ 3 టీంలు ప్రజెంట్ చాలా వరకు మంచి ఫామ్లో ఉన్న టీమ్సే. బట్ స్టిల్ డీసీ టీంకి అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మిగతా టీమ్స్ మీద ఆధారపడవలసిన పని లేదు. వాళ్ళు చేయవలసిందల్లా మిగతా 3 మ్యాచ్లో భారీ తేడాతో గెలవగలగాలి.
మెయిల్ ఆర్సీబీ మరియు లక్నో నడిస్తే వీళ్ళు ముందుకు వెళ్ళడంతో పాటు ఆ రెండు టీంలను వెనక్కి నెట్టిన వాళ్ళు అవుతారు. సో ఫర్ షూర్ డీసీ టీంకి అయితే కొంతవరకు హోప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా 14% పాసిబిలిటీ ఉంది. కానీ వాళ్ళు చేయవలసిన హార్డెస్ట్ థింగ్ ఏంటంటే మిగిలిన 3 మ్యాచ్లో కాస్త భారీ విక్టరీస్ కొట్టాలి. అంటే అది కనుక పుల్ ఆఫ్ చేయగలిగితే ఖచ్చితంగా డీసీ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటి నుండి మనం చెప్పుకోబోయే టీమ్స్ అన్ని ప్లే ఆఫ్ రేస్లో స్ట్రాంగ్గా ఉన్న టీమ్స్. ఎస్పెషల్లీ వీళ్ళకి మిగతా అన్ని మ్యాచెస్లో గెలవాలని ప్రెజర్ లేదు, ఒక మ్యాచ్లో ఓడిపోయినా పర్లేదు, స్టిల్ ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న 4 టీంల పరిస్థితి అలా కాదు, మిగతా అన్ని మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. సో లక్నో టీం విషయానికి వస్తే 11 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్నారు. అంటే వీళ్ళకి మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే 18 పాయింట్స్ వస్తాయి. అంటే ఎలాంటి నెట్ రన్ రేట్ గొడవ లేకుండా వీళ్ళకి డైరెక్ట్గా క్వాలిఫై అయిపోయే ఛాన్స్ ఉంది. ఈవెన్ 2 మ్యాచ్లు గెలిచినా కూడా ఛాన్స్ ఉంటుంది, బట్ నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. సో లక్నో టీంకి మిగతా 3 మ్యాచ్లు చూసుకుంటే ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మరియు ముంబై జట్లతో ఉన్నాయి. అంటే 3 మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే డెఫినెట్లీ క్వాలిఫై అవుతారు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 55% ఛాన్స్ ఉంది. మెయిల్ ఎస్ఆర్హెచ్ మరియు డీసీ టీంలో ఓడిస్తే వాళ్ళని వెనక్కి నెట్టిన వాళ్ళు అవుతారు. సో ప్రాక్టికల్గా చూసుకుంటే లక్నో టీం తమ రేంజ్కి తగ్గట్టు రాణించగలిగితే ఈ 3 మ్యాచ్లు కూడా ఒపోనెంట్ టీంని డిఫీట్ చేయవచ్చు. బట్ వీళ్ళ విషయంలో ఉన్న ఒకే ఒక చిన్న నెగిటివ్ పాయింట్, ఈ 3 మ్యాచ్లు కూడా ఇవే మ్యాచెస్, అంటే బయటికి వెళ్ళి ఆడాలి. సో ఒక్క విషయంలో జాగ్రత్త పడి లక్నో టీం మిగతా 3 మ్యాచ్లు గెలవగలిగితే ఈజీగా ప్లే ఆఫ్స్కి పోతారు. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ లక్నో టీం లాంటి పరిస్థితే, కానీ వీళ్ళ ఛాన్సెస్ చూసుకుంటే మాత్రం 58%గా ఉన్నాయి. అంటే లక్నో కంటే 3% ఎక్కువగా ఉంది. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం కనుక తమకు మిగిలిన 3 మ్యాచ్లో 2 స్ట్రాంగ్గా గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అలా కాకుండా 3కి 3 నార్మల్గా గెలిచిన ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీంకి బెస్ట్ పార్ట్ ఏంటంటే మిగతా 3 మ్యాచ్లు అంత స్ట్రాంగ్ టీమ్స్తో కాదు. వాళ్ళు లక్నో, గుజరాత్ మరియు పంజాబ్ కింగ్స్తో తలపడబోతున్నారు. సో ఈ 3 మ్యాచ్లో లక్నో టీం మాత్రం వాళ్ళకి కాస్త స్ట్రాంగ్ ఆపోనెంట్గా కనిపిస్తుంది. జీటీ మరియు పీబీకేఎస్ టీం కొంతవరకు స్ట్రగుల్ అవుతున్న టీమ్స్. పైగా ఎస్ఆర్హెచ్ టీం ఈ 3 మ్యాచ్లు కూడా తమ హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది. అంటే వాళ్ళైతే ఖచ్చితంగా పిచ్ యొక్క అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీం అయితే 3కి 3 మ్యాచ్లు గెలవడానికి ట్రై చేయాలి. ఒకవేళ లేదు కాదు ఒక మ్యాచ్లో ఓడిపోయామనుకుంటే మిగతా 2 మ్యాచ్లో మాత్రం గట్టిగా గెలవాలి. అప్పుడు మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి తలకాయ పోటీ లేకుండా సింపుల్గా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఎస్ఆర్హెచ్ మరియు లక్నో లాంటి పరిస్థితే. వీళ్ళు కూడా 12 పాయింట్లతోనే ఉన్నారు. మిగిలిన 3 మ్యాచ్లో కనీసం 2 అయినా గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా 3కి 3 గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. అయితే లక్నో మరియు ఎస్ఆర్హెచ్ టీంలతో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర నెట్ రన్ రేట్ చాలా పాజిటివ్గా ఉంది. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ బెస్ట్ నెట్ రన్ రేట్ సిఎస్కే టీం దగ్గర ఉంది. సో దీంతో సిఎస్కే టీంకి అయితే మిగిలిన మ్యాచ్లో భారీ తేడాతో గెలవాలని ప్రెజర్ లేదు. ఈవెన్ వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచినా నేరుగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. పైగా వాళ్ళ రిమైనింగ్ 3 మ్యాచెస్ చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ మరి ఆర్సీబీతో ఉన్నాయి. సో ఈ 3 జీటీ మరి ఆర్సీబీ టీంలు వాళ్ళకంటే కింద ఉన్న టీమ్స్. దీంతో వాళ్ళు 2 మ్యాచ్లు గెలవగలిగితే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ సిఎస్కే టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 65% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ లైక్లీ నేనైతే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు అనుకుంటున్నా. ఇక మిగతా 2 టీమ్స్ అయినా రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్. ఈ 2 టీంలు ప్రజెంట్ 16 పాయింట్లతో ఉన్నారు. అండ్ 2 జట్ల పక్కన అఫీషియల్గా క్యూ మార్క్ లేకపోయినప్పటికీ వీళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే 2 టీంల దగ్గర చాలా మంచి పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది. అట్ ది సేమ్ టైం చాలా గేమ్స్ చేతిలో ఉన్నాయి. కేకేఆర్ వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు చేతిలో ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ వాళ్ళు మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అలాగే రాజస్థాన్ టీంకి చూసుకుంటే 4 మ్యాచ్లు చేతిలో ఉన్నాయి. అండ్ ఈ 4 ఒక్కటి గెలిచిన ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. సో ప్రజెంట్ కేకేఆర్ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 99% ఛాన్స్ ఉంటే ఆర్ఆర్ టీంకు 99.5% ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ 2 టీంలు తమకు మిగిలిన మ్యాచెస్లో 2 గెలిచారంటే టాప్ 2 కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే 2 జట్లు క్వాలిఫైర్ 1 ఆడతాయి. సో మోస్ట్ లైక్లీ ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప 2 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడం అనేది జరగదు. అండ్ నేనైతే ఖచ్చితంగా కేకేఆర్, ఆర్ఆర్ మరియు సిఎస్కే జట్లు క్వాలిఫై అవుతాయి అనుకుంటున్నా. ఇక మిగిలిన ఒక స్పాట్ కోసం ఎస్ఆర్హెచ్ మరియు లక్నో టీంల మధ్య హెవీ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆర్సీబీ మరియు డీసీ టీంలకు అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మరి మీరు ఏ 4 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్తాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.